హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి మీ ముందర డిస్కస్ చేయడానికి వచ్చానంటే, చాలామంది గురుబలం లేదు, మాకు పనులు కావట్లేదు. ఎందుకంటే గురుబలం లేనప్పుడే మన పనులు అనేటివి నిలిచిపోవడం జరుగుతుంది, వచ్చే సోర్స్ అనేది తగ్గడం జరుగుతుంది, అనారోగ్య సమస్యలు రావడం, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ చాలా అవ్వడం, లేదా వైట్ హెయిర్ అడ్వాన్స్గా వచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా గురుబలం తక్కువ ఉంటేనే మీలో ఈ చేంజెస్ అన్ని కనిపిస్తుంది. అంటే మీ జీవన శైలిలో ఇలాంటి ఒక వాతావరణం అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం గురువుని మంచిగా అట్రాక్ట్ చేయడం ఎలా, గురు బలాన్ని పెంచుకోవడం ఎలా అంటే, సింపుల్గా మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ని అయితే చేసుకోవాలి. వాటిలో దిననిత్యం అంటే గురువారం రోజు మీరు ఎల్లో కలర్ బనానా ఉంటాయి కదా, అంటే అరటి పళ్ళుని ఎవరికైనా దానం ఇవ్వాలి. అంటే నీడ్ఫుల్ పర్సన్స్ మాత్రమే. అలాని 100 మందికి మీరు ఇచ్చేసామంటే మీకు గురుబలం రాదు. ఎవరికి కావాలో వాళ్ళకి కనిష్ట పక్షాన దాన ధర్మం చేస్తూ ఉండాలి. అది కూడా గురువారం అయితే ఇంకా మంచిది. మళ్ళీ గురువారం రోజు మీరు పసుపు బట్టలను ఎక్కువ ధరిస్తూ ఉండాలి. మళ్ళీ 8 రోజులు కంటిన్యూస్గా పసుపుని దానంగా ఇవ్వాలి. ఏదైనా దేవాలయాలకి పూజ కోసం వాళ్ళు యూజ్ చేయాలి. అలాంటప్పుడు ఆ పసుపుని మీరు దానంగా ఇవ్వాలి కంటిన్యూస్గా. అది గురువారం అని కాదు, 8 రోజులు కంటిన్యూస్గా పసుపుని దానంగా ఇవ్వాలి. దీంతో పాటు మీరు ఇంకా ఎంచక్క గురుబలుని చాలా మంచిగా పెంచుకోవాలి అని మీరు కనుక అనుకుంటూ ఉంటే, మీ దగ్గర ఉన్న ఆభరణాలని ఎత్తి పెట్టుకోవడం కాకుండా, బీరువాల్లో భద్రించడం కాకుండా ప్రతిరోజు వేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ గోల్డ్ని చెప్తున్నాను. గోల్డ్ ఆభరణాలు అంటే బంగారాన్ని మీరు ఎక్కువ ధరించడం వల్ల గురువుని యొక్క పవర్ని మీరు బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు సామాన్యంగా గమనించినట్టయితే ఏదైనా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పూర్వీకులంతా వాళ్ళ దగ్గర ఎంత సొమ్ము ఉంటాయి అంటే వాళ్ళ నగలన్నీ ధరించుకొని వెళ్ళేవారనమాట. పట్టుబట్టులు కట్టుకొని ఎంచక్క సాంప్రదాయంగా వెళ్ళేవారు. చూసే వాళ్ళకి వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారేమో అనిపిస్తే కూడా దాని యొక్క ప్రభావం అంటే దాన్ని వెనుకున్న పరమార్థం ఏంటంటే ఇదే. అంటే మనకి దేవస్థానంలో పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిగా ఉంటుంది. అక్కడ ఉన్న ఎనర్జీని మనం గ్యాదర్ చేసుకోవాలంటే మనం అట్రాక్ట్ చేయడానికి ఈ గోల్డ్ అనేది ఎంతో మంచిగా సహకరిస్తుంది. దాంతోపాటు గురుబలాన్ని పెంపొందించడం, మనలో పెంచుకోవడానికి ఈ గోల్డ్ అనేది మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మీ దగ్గర ఎంత సొమ్ము ఉంటే అయినంత వరకు దాన్ని ధారణ చేస్తూ ఉండండి. బీరువాల్లో ఎత్తి పెట్టుకోవడం వల్ల గురుబలం రాదు. కొందరైతే కూడబెట్టి, ధనం కూడబెట్టి గోల్డ్ అంతా పర్చేస్ చేసి ఉంటారు. కానీ మాకు దిననిత్యం పనులు జరగట్లేదండి, గిరాకీ రావట్లేదు, వ్యాపారం జరగట్లేదు అంటే ఇందుకే మీ నగల్ని మీరు దాపెట్టుకుంటారు, మీకు ఇక్కడ సోర్స్ అయితే కట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు బంగారాన్ని నాభికి పై భాగం వరకు అయినంత వరకు, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఉపాయం అన్నమాట గురువుని అట్రాక్ట్ చేయడానికి. సో ధారణ చేయండి. దీనికోసం ఎవరు గలాట్ అయితే చేసుకోకండి.